देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। TUWJIJU महबूब नगर की नई आमिला मुंतखब। तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट IJU ज़िला महबूब नगर की नई आमिला का इंतखाब बाइत्तफाक राय अमल में आया। इलेक्शन ऑफिसर मलयाला बालास्वामी, असिस्टेंट इलेक्शन ऑफिसर कंथम प्रशांत और रियासती सेक्रेटरी मधुगौड़ ने मुंतखबा ओहदेदारान का ऐलान किया। ऐलान के मुताबिक ओहदेदारान की फहरिस्त दर्ज झैल है। सदर काटम नागराजू दिशा, नायब सदूर के पवन कुमार रेड्डी TG न्यूज़, मोहम्मद मेहराज सिटी इंडिया न्यूज़, एलमोनी शेखर प्रजापक्षम, कर्नम भास्कर राव वेकुवा समयम, सेक्रेटरी N सतीश रेड्डी वार्ता, जॉइंट सेक्रेटरीज M रविंदर गौड़ सिटी इंडिया न्यूज़, मोहम्मद जाफर 4TV, प्रभाकर मन तेलंगाना, गोकुलम वेंकटेश TS न्यूज़, खाजिन जिल्लेल रघु विजय क्रांति और एजाजी मुशीर में के विजय राजू वार्ता तरंगालू। आमिला अराकीन में देवरकदरा प्रशांत दिशा, सीसी कुंटा वेणुगोपाल चारी, आंध्र ज्योति, भूतपुर गोड़गु वेंकटయ్య वार्ता, गंडीड़ वीरराज दिशा नवाबपेट, शेखर वार्ता राधापुर शामिल हैं। इजलास के दौरान नई आमिला को मुबारकबाद पेश की गई और उम्मीद जाहिर की गई कि मुंतखबा ओहदेदारान सहाफ़ी बरादरी की फलाह व बहबूद और सहाफ़ती इक़दार के फ़रोग़ के लिए अपनी खिदमात बेहतर अंदाज में जारी रखेंगे। वेणुगोपाल
అధ్యక్షులు కన్వీనర్ విజయరాజు గారు, నాకు సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర కార్యదర్శి మన యూనియన్ ఎన్నికల అధికారి బాలస్వామి సార్ గారు, తర్వాత ప్రశాంత్ సార్ గారు, తర్వాత వేదికపై ఉన్న పెద్దలు నత్తుస్వామి గారు, అన్న ఐలమూరి శ్రీధరణ గారు, విజయసాగర్ గారు, రామాంజనేయులు గారు తదితరుల అందరికీ స్వాగతం. కార్యదర్శి గారికి, కన్వీనర్ విజయరాజ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే మేము గత ఒక 3-4 సంవత్సరాలుగా యూనియన్లో అంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాం. మేము అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే జనరల్గా జర్నలిస్టులకు ప్రధానంగా కావాల్సిన సమస్యలు గుర్తిస్తే జనరల్గా మనకు అక్రిడేషన్తో పాటు ఇంటి సమస్య, ఇండ్ల విషయాలకు సంబంధించి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఇక్కడ ప్రధాన సమస్య ఉంది. అది ఇక్కడ గుర్తించి నా ప్రెసిడెంట్ నా అధ్యక్ష పదవితో పాటు మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ అందరి వరకే ఈ నిర్ణయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యూనియన్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరి మీద నేను కొన్నిసార్లు విసిగ్గా మాట్లాడాను కానీ, సీరియస్గా మాట్లాడాను కానీ చాలా జరిగినాయి. ఆ సందర్భంలో ఎవరు కూడా నేను అర్థం మాట్లాడాను కానీ నన్ను ఎవరు తిట్టే ప్రయత్నం చేయలేదు, నన్ను ఎవరు వారించే ప్రయత్నం చేయలేదు, నన్ను ఎవరు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు, కట్టేసే ప్రయత్నం చేయలేదు. అది నా అదృష్టంగా అనుకుంటున్నాను. మీ అందరితో చాలా స్మూత్గా ట్రావెలింగ్ చేయడం. ఇంకా యూనియన్కి సంబంధించి సీనియర్లతో నాగరాజు కొంత వరకు జూనియర్లకు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయేమో మనకి ఏరియాస్ చేయడం అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి. అటువంటి దాంట్లోకి ఆస్కారంలో పూర్తి స్థాయిలో సీనియర్లందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాను. నేను యూనియన్ తరఫున ఏ నుంచి కార్యక్రమాలు చేయాలనేది పూర్తిగా మా సతీష్ రెడ్డి గారు చెప్తారు. వారి ఆలోచన మేరకు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో అందరికీ కార్యవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్ణయాలకైతే పనులన్నీ జరుగుతాయి. నా ఒక్కరి నిర్ణయాధికారం ఏమన్నది నా ఒక్కరి ఆదేశాలతో అందరూ పనిచేయాల్సిన అవసరం లేదు. అందరు తీసుకున్న నిర్ణయాలు జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉంటే ఆ సందర్భంలో నా ఒక్క మ్యాసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. నా నిర్ణయం ఉండదు. నా నిర్ణయంతో పాటు కార్యవర్గంలో ఉన్న అందరి నిర్ణయాలతోనే పనిచేస్తాను. పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు హెల్త్ విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, ఇళ్ళ విషయంలో కానీ నా గుర్తు ఉంటుంది. ఎక్కడ కూడా ఎంతవరకైతే నేను అధ్యక్షుడిగా ఉంటానో ఆ కాలం మాత్రం ఎక్కడ నా సొంతానికి జిల్లా అధ్యక్ష పదవిని వాడుకునే ప్రయత్నం చేయను. అటువంటి దానికి ఆస్కారం కూడా ఇవ్వను. నాకు ఇంకా ఇది స్థాయికి మించిన గౌరవం, స్థాయికి మించింది నా నెత్తిన పెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చాలామంది నా సపోర్టర్స్ లేకపోవచ్చు, కానీ నా కోసం ఇంకా బయట ఉండి కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చేసి సాయం తర్వాత మిగతా ఎవరన్నా నాకు సాయం చేసేది అనుకుంటా. నేను యూనియన్ మీటింగ్స్ కానీ, ప్రస్తుతం ఎన్నికల వ్యవహారం కానీ, ఏ వ్యవహారంలో కూడా నేను 7 తర్వాతనే నిద్ర వచ్చేవాడిని. కాకపోతే 5:30 నుంచి కాల్స్ చేసి మా ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేసి నాకు ఫోన్ చేసి ఇలా అందరినీ సమాయత్తం చేయడంలో చాలామంది కీలకంగా పనిచేసారు. వాళ్ళందరూ మనిషిగా నేను ఉన్నా కానీ సొంతంగా నేను ఉన్నది ఏం లేదు. నా ఇంకా చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటికి చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ దృష్టిని ఎప్పటికీ జీవితంలో మరవలేదు. ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టడంలో వాళ్ళ తీరాన్ని కృషి చేసి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల రాష్ట్ర కార్యదర్శి సూచనల మేరకు నాయకత్వాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా విజయరాజ్ సార్ చాలా అంటే నేను వెళ్ళే అడ్డదారులను నారాజు కరెక్ట్ కాదు, వేరే స్టేట్ ఉంటుంది నారాజు నువ్వు అడ్డం పోతున్నావు ఇది అది నన్ను వారించే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడు కూడా అడ్డం చేతి పెట్టి కంప్లీట్ ఆపే ప్రయత్నం చేయలేదు. బట్ సార్ కొన్నిసార్లు చెప్పడం వల్ల కూడా నాకు కూడా ప్లస్ అయింది. ఎందుకంటే ముందు నువ్వు వెళ్తున్నావు అని ఇంకా కొంచెం వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త నారాజు అని చెప్తే ఎవడేం చూస్తారు, నన్ను నేనే పోతా అని చెప్పేసి ముందు వెళ్ళే ప్రయత్నం చేశాను. సార్ ఆపడం కూడా కొన్నిసార్లు నాకు ప్లస్ అయింది. ఇంకా యూనియన్లో ఇప్పుడు చాలామందికి కార్యవర్గంలో స్థానాలు కానీ, సంయుక్త కార్యదర్శులు కానీ, ఉపాధ్యాయులు
అధ్యక్షులు కానీ కేటాయించడం జరిగింది. ఈ యూనియన్ మొత్తం కూడా పనిచేసే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ పనిచేయకపోతే నిర్భయంగా వాళ్ళు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వెళ్ళిపోవచ్చు. సమావేశాలు ఉంటాయి, అందరి కోసం పనిచేయాలి, పని చేయాల్సిందే. లేని పక్షంలో మీరు పక్కన జరగకపోతే మేము కార్యవర్గం ఏర్పాటు చేసి మెజార్టీ నిర్ణయం మేరకు ఈజీ మొహం చూడకుండా పక్కన జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను, కార్యదర్శిగా సతీష్ రెడ్డి ఉన్నాడు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, యూనియన్ని తక్కువ చేసి యూనియన్ని అసోసియేషన్ చేసేటట్టు వాట్సాప్లలో పోస్టులు పెట్టడం కానీ ఇక్కడ నుంచి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే, వాడు ఎవడైనా సరే. నేను నిన్నటి వరకు కూడా చాలా ఓపికగా ఉన్నాను. ఎవరైనా సరే యూనియన్ ఉన్నవాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇది మాత్రం గంటాబద్ధంగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఆ సందర్భంలో కార్యవర్గ నిర్ణయాలను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూనియన్ గౌరవం తగ్గితే నా గౌరవం తగ్గుతుంది, నా గౌరవం తగ్గితే మీ యూనియన్లో మీ గౌరవం కూడా తగ్గుతుంది. అలాంటి చర్యలకు పూనుకోకుండా ఉంటే చాలా మంచిదని చెప్పేసి చెప్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు ప్రయత్నం పాటు విద్య అందినంగా పిల్లలకు వంటి జర్నలిస్టుల కుటుంబాలకు కనీసం ఒక ఆరోగ్యం వసతి అనేది కల్పించడం అనేది ప్రధానంగా బాధ్యత ఉంది. ఈ రెండు అయిన తర్వాత జర్నలిస్టులు ప్రధాన